గత 15 సంవత్సరాల మటుకు మాకు ఓఎన్జీసీ డబ్బులు పడతలేదు. మేము గతంలో మా పెద్దవాళ్ళు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు పట్టించుకోలేదు. గతంలో తెలుగుదేశం కూడా వచ్చింది, అప్పుడు వైసీపీ 2 ప్రభుత్వాలు వచ్చాయి. అలాగే జగన్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం కూడా ఉంది. 2 సంవత్సరాల మట్టి ఓఎన్జీసీ డబ్బుల కోసం పోరాడుతున్నాం. ఈ టవర్లో, ఈ కరెంటు టవర్లు ఇలాగ అడవుల్లోంచి వెళ్ళే బాయి, ఇలాగ అడవుల్లోంచి వెళ్ళే ఇంకో ఈయన గుల్ల దేంకుని పట్టు కోసం గుల్ల దేంకుని చెక్కట్టుకుని వచ్చాడు. ఇంక ఈయన ఈ రోజునే మాకు మత్స్యగారు ఓఎన్జీసీ డబ్బులు మరి గతం నుంచి మాకు డబ్బులు పడతలేదు. ఇప్పుడున్న పెద్దలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మేము అందుకే 2 సంవత్సరాల మట్టి ఓఎన్జీసీ కోసం పోరాడుతుంటే మాకు వైసీపీ డబ్బులు వేస్తానని చెప్పి వేయలేదు, మోసం చేసింది. ఈ రోజునే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు, రూరల్ సిటీ కొండబాబు, రూరల్ పంత నాన్నజగిరి ఎమ్మెల్యే, ఆయన కూడా మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇంతవరకు ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన వచ్చినా మాకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. మత్స్యగారు భరోసా డబ్బులు 20,000 ప్రకటించారు. అయ్యి గట్రా రాలేదు. ఇప్పటికి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా 10,000 వెంటనే వచ్చేసి ఒక నెల 20 రోజులు వచ్చేసి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ పార్టీ వచ్చిన తర్వాత మాకు మత్స్యగారులకి అన్యమే తప్పించి ఎవరికి నష్టపరిహారం రాలేదు. అలాగే ఓఎన్జీసీ డబ్బులు కూడా మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఓఎన్జీసీ డబ్బుల కోసం పలానా రోజులు పడతాయని మీటింగ్ కూడా పెడతలేదు. మరి మత్స్యగారి భరోసా డబ్బులు 20,000 వేస్తాను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కట్టిన దానికి సమాధానం లేదు. మరి మేము ఇప్పుడు గట్రా మా బాధ అంతా తెలుపుకుంటే దేనికంటే ఇగో మాకు నష్టం లేదంటున్నారు. ఇదిగో ఫ్యాక్టరీ బోర్డు చూడండి, ఇదే టవర్ ఈ కరెంటు మొత్తం అడవుల్లోంచి వెళ్ళింది. మా గ్రామంలోంచి, మా 18 గ్రామాల్లోంచి ఓఎన్జీసీ కంపెనీ, రిలయన్స్ గుజరాత్ కంపెనీకి వెళ్ళింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ తీస్తున్నారు. మరి మేము పక్కన మీకు బాబాయ్ గారు ఉన్నారు, వాళ్ళతో చూడండి. ఆయన దొంకుని వచ్చిన మట్టిలోంచి, ఊబలోంచి ఇట్లు సంగడేశ్వరరావు.